ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం అవసరంతో వినాలి. ఇది దీని అనాపైకత నిరూపించడానికి నేను విశాఖపట్నం వరకు సుమారు 1000 కోట్లు 2000 3000 కోట్ల వరకు ఆధారాలతో సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నేను ఆధారాలతో గత ప్రభుత్వంలో నేను ఎంక్వైరీ వేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఆర్డీఓస్ ఇస్తే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ రోజు దాన్ని అమలు చేయకుండా ఆపారు అధ్యక్ష. విజయసాయి రెడ్డి గారు పేరు చెప్తారు అధ్యక్ష, హౌస్లో చెప్పొచ్చో మానొచ్చో, వాళ్ళని నోటీసు ఇవ్వాలి అనుకోవచ్చు. సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరి కబంధాస్తాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష మేము వెలగపూడి గారు గణబాబు అంతా కలిపి మేము చూపించిన డాక్యుమెంట్సే 40,000 కోట్ల అధ్యక్ష. 40,000 కోట్ల డాక్యుమెంట్స్ని ఈ ముగ్గురు కబంధాస్తాల్లో పల్లగారు కానీ మేము చూపడం జరిగింది. అంచేది చిన్న విషయం కాదు అధ్యక్ష. మంత్రి గారిని కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా వారిని కోరుతున్నాను. దీనిపైన సమగ్రమైన విచారం జరగాలంటే మన ఆఫీసర్ సరిపోరు అధ్యక్ష. అందుచేత నేను కోరేది ఒకటి, 22లో అమాయకుల్ని బలి చేశారు. అమాయకులు ఏమో మీరు తీయలేదు, 22లో నిజమైన అమాయకుల్ని. డబ్బున్న వాళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో పలుకుబడిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళకి తీశారు. అది అన్యాయం. 2 ఫ్రీ హోల్డ్ అనేది బెదిరించి భయపెట్టి పేదవాళ్ళు అమ్ముకోలేదండి. ఎక్కడా ఫ్రీ హోల్డ్ చేశారు? ఖరీదైన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెందుర్తో, ఆనందపురమో, పద్మనాభమో, గాజువాకో, సబ్బోరో ఈ ప్రాంతాల్లోనే జరిగింది. మాడుగులో నర్సీపట్నంలో ఎందుకు జరగకూడదు? ఫ్రీ హోల్డ్ బ్రాహ్మణులకు అమ్మక క్రయ విక్రయాలు అవలేదు అంటే ఈ బినామీలకి బేరాలకి ఎవరు రాలే. ల్యాండ్ పూలింగ్ ఒక్కొక్క మండలంలో 30 ఎకరాలు తీసుకొని పేదవాడికి సెంటు భూమనే ఆశ చెప్పి ల్యాండ్ పూలింగ్ కూడా అధ్యక్ష క్లోజ్ చేస్తున్నాను. ఈ మూడిట్ల మీద నేను మినిస్టర్ గారిని హౌస్ని కోరేది, ఒక సిట్టింగ్ జడ్జి చేత ఇక్కడ పెద్ద స్కామ్ ఇది. సిట్టింగ్ జడ్జి గారికి కూడా మీరు ఫుల్ మెకానిజం 4-5 ఐఏఎస్ ఆఫీసుల్లో, ఒక 20-30 మంది ఆర్డీఓలను, ఒక 40-100 మందిని తహసీల్దార్ని ఇస్తే తప్ప ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం వెలుగులోకి రాదు. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. దీనిపైన మీ సమగ్ర విచారణ చేస్తారు. చంద్రబాబు నాయకత్వంలో మాకు నమ్మకం ఉంది. కానీ ఇంత పెద్ద స్కాము మీరు కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి. సిట్టింగ్ జడ్జి గారిచే, ఆనరబుల్ జడ్జి గారిచే ఎంక్వైరీ ట్రిబ్యునల్ వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏవైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిదీ విత్ ఎవిడెన్స్, కంటిన్యూలో చేసినవి, ఫ్రీ హోల్డ్లో చేసినవి, ల్యాండ్ ఫుల్లో చేసినవి నేను మీ ట్రిబ్యునల్కి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధమన్నాను. నేను సిద్ధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోపిడిని నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఏ శిక్షకైనా సరే విత్ డాక్యుమెంట్స్, విత్ ఎవిడెన్స్, విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో ఉన్నాను. గౌరవ మంత్రి గారు కోరేది, మీరు సిట్టింగ్ జడ్జితే మీరు ఎంక్వైరీ వేయించండి, ట్రిబ్యునల్ వేయించండి. హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ రిక్వెస్ట్ చేసి